మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, ఒడ్డేపల్లిలో పవర్ ఆఫ్ 450 స్మాల్ బాక్స్ బయ్యర్ అడిగితే 480 పవర్ ఆఫ్ సీడ్ బాగుంది. పవర్ ఆఫ్ 480 కొన్ని ప్రాంతాల పవర్ ఆఫ్ బాగానే వచ్చిందన్న. ఇక మధు గారు, అన్న వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందిస్తుంది. ఈ నెల 29, 30లో అన్నమయ్య జిల్లాలో వర్షం పడుతుందని చెబుతున్నారు. చాలా చల్లటి మాట, చాలా తీయని మాట మధు గారు. ఇక వెంకి మండి గారు, సమయం లేదు మిత్రమా, ఇంకా ఏప్రిల్, మే, జూన్, జూలైలో రేట్లు ఇంక ఎవ్వరు ఆపలేరు. బయట మార్కెట్లో కంపేర్ చేస్తే 500 పోవాలి. నారా గారు కామెంట్ పెట్టారు, దానికి రోనస్ గారు ఎస్ అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హలో సయ్యద్ భాయ్, అన్నమయ్య కీర్తన నుంచి ఏదైనా ఒక పాట పాడు. తప్పకుండా బ్రదర్, సమయం ఇప్పుడు చేస్తాను. ఆయనదే మరొక 2 కామెంట్లు. చిన్న మండ్యం నుంచి పెద్ద మండ్యం వరకు 3 కోతలు పడితే తోటలు ఖాళీ అయిపోతున్నాయి. చిన్న మండ్యం సెటిల్మెంట్ రేటు వచ్చేసి 720 రూపాయలు. థ్యాంక్ యూ సోదరా. చిన్న మండలం ధరలు ప్రతిరోజు తెలియజేస్తున్నందుకు. హలో అన్నగారు, టీవీఎస్ బాబు గారితో వీడియో చేస్తున్నారు కదా, ఎప్పుడు చేస్తారు? అశోక్ గారు, వీడియో చేయాలని ఉందన్న, సమయం గురించి కాదు. ఈ మధ్య కాస్త సమస్యలు ఎక్కువయ్యాయి, దాన్ని చేయలేకపోయి ఖచ్చితంగా చేస్తానన్న. 605 రూపాయలు కోలార్ టాప్ రేట్. ఎన్టీఆర్ నాయుడు గారు, మీకు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత బ్రదర్? దీని యూట్యూబ్ అనే రిప్లై చేయడం బాలాజీ గారు, అదంతా పెద్ద విషయం కాదు సోదరా, మీ ఆదరణే నాకు ముఖ్యం. ఆదరణ దాంతోపాటు మనీ కూడా, బట్ మనీ పెద్ద రావడం లేదన్నా. ప్రస్తుతం మీద వీడియో చేయడానికి కారణం మీ ఆదరణే, లేకపోతే కష్టం ఛానల్ నడపడం వస్తున్న ఆదాయాన్ని చూస్తే. ఇక రెడ్డి మంజు గారు, హలో సయ్యద్ బాయ్, ఎలా ఉన్నారు? ప్లాంటేషన్ చేసి 13 రోజులు అయ్యింది. సాలుకి వాటర్ వేశాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పండి ఎవరైనా. లేదమ్మా, ప్రస్తుతం ఉన్న భారీ ఉష్ణోగ్రతలకు నీళ్లు కట్టడమే కరెక్ట్, డ్రిప్ నీళ్ళ కంటే కూడా. కాకపోతే దానివల్ల కూలింగ్ బాగా ఉంటుంది. బట్ శివకుమార్ గారు అయితే చెప్పారు, కూల్ అవుతుంది కానీ కలుపు ఎక్కువ వస్తుంది. కలుపు వచ్చినా ఏదో ఒకటి చేయొచ్చన్నా, లేకపోతే ఈ ఎండలకు చెట్లు కాపాడుకోవడం కష్టం. ఆ నీళ్లు ఉన్నవాళ్ళు నీళ్లు వదలండి, ట్రిప్పులు కాకుండా కాలువలు వదలండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మోహన్ కుమార్ గారు కూడా ఇంచుమించు ఇదే విషయం అడుగుతున్నారు. వాటర్ సాల్వ్ అవ్వడం వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందని నేను ఇదిలో చెప్పాను. నీళ్లు వెళ్ళడం వల్ల డ్రిప్ నీళ్ళకి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చెట్టుకి బలం కూడా. కాకపోతే సుకుమార్ గారు అన్నట్లు కలుపు ఎక్కువగా పడవచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎండలకి డ్రిప్ నీళ్ళ కంటే కాలువలు నీళ్ళు వదలడమే బెస్ట్. అంగళ్ళు మార్కెట్కు మదనపల్లి మార్కెట్కు ఎందుకంత తేడా అన్నా? అంగళ్ళు పెద్ద బాక్సులు, మదనపల్లి చిన్న బాక్సులు. ఇది ఈరోజు